నెక్స్ట్ ఓబీలో ఫోర్త్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ పవర్ అంటే ఏం లేదు బ్రో. ఒక ఇండివిజువల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో పనులు చేయించుకోవడం, వాళ్ళ డెసిషన్ బిహేవియర్ అన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ కానీ వాడు ఏమేమి చేయాలి ఏం చేయొద్దు అవంతా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసినావు అనుకో, దాన్నే నీ దగ్గర పవర్ ఉన్నట్టు. అది ఓకేనా. టైప్స్ ఆఫ్ పవర్ 5 టైప్స్ ఉంటాయి. రివార్డ్ పవర్ అంటే ఏంది? ద పర్సన్ ఇన్ పవర్ గివ్స్ రివార్డ్ టు వన్ పర్సన్ హూ పర్ఫార్మ్స్ బెటర్. అంటే ఏంది? ఒక మేనేజర్ ఉన్నాడు, నువ్వు గుడ్ వర్క్ చేసినావు అనుకో, నీకు ఇన్సెంటివ్స్ అని, బెనిఫిట్స్ అని, శాలరీ హైక్ కానీ ఇస్తాడు. అదే నార్మల్ వర్క్ చేసినావు అనుకో ఏమి ఇయ్యడు. కోవర్సివ్ పవర్ అంటే ఒక పర్సన్ ఇన్ పవర్ గివ్స్ పనిష్మెంట్, థ్రెటన్స్ అదర్స్ ఇఫ్ వర్క్ నాట్ డన్ ప్రాపర్లీ. అంటే ఇప్పుడు మోస్ట్ నెగటివ్ ఫార్మ్ ఆఫ్ పవర్ ఇది కోవర్సివ్. అంటే ఎగ్జాంపుల్, ఒక సీనియర్ ఎంప్లాయీ ఉన్నాడు, వాడు నువ్వు పని తక్కువ చేయలేవు అనుకో, ఫిజికల్గా వర్బల్గా అబ్యూస్ చేస్తే లేకపోతే థ్రెటన్ చేయడం ఇట్లాంటివి చేస్తాడు. అదే కోవర్సివ్ పవర్. అదే లెజిటిమేట్ పవర్ అనుకో, ద పర్సన్ ఇన్ పవర్ యూజెస్ ద పవర్స్ టు మేక్ అదర్స్ కంప్లైంట్ అంటే ఏంది? లొంగపరుచుకోవడం. వాడు ఏం చేసుకుంటాడంటే అది మనం అందరం మన మాట వినేటట్టు చేస్తాడు. అది ఎగ్జాంపుల్ సీఈఓ ఏం చేస్తాడు? ఏ రూల్స్ పాస్ చేసినా కానీ మనం సచ్చినట్టు వినాలి, లేకపోతే మనం జాబ్లోకి వెళ్ళి వీక్ ఇస్తారు. అది ఓకేనా. నెక్స్ట్ రిఫరెంట్ పవర్ అంటే ఏంది? అఫీషియల్లీ దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్, బట్ దే ఆర్ టాలెంటెడ్, చాలా టాలెంటెడ్ పర్సన్స్, బిహేవ్డ్ పర్సన్స్, దే ఆర్ రెస్పెక్టెడ్. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఆటోమేటిక్గా చెప్పిన మాట నువ్వు వింటావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ ఉన్నాడు, 30 years ఇండస్ట్రీ ఉంది. 30 years ఇండస్ట్రీ. ఆ 30 years ఉన్నప్పుడు వానికి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఉంటుంది, వాడు చెప్పింది వింటాం. అది సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ. నెక్స్ట్ ఎక్స్పర్ట్ పవర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ పర్సన్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. వాటి వల్ల వానికి రెస్పెక్ట్ అనేది వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ పవర్ వస్తుంది. అది ఎంపవర్మెంట్ అంటే ఏంది? ఎంపవర్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ షిఫ్టింగ్ అథారిటీ టు అదర్ పర్సన్. అంటే ఏంది? బేసిక్గా అది కాదు. ఇట్ రిఫర్స్ ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ఎంప్లాయీస్ ద అథారిటీ, కాన్ఫిడెన్స్, రీసోర్సెస్ అండ్ స్కిల్స్ టు టేక్ ఇనిషియేటివ్, మేక్ డెసిషన్స్, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. నువ్వు ఏం చేస్తావు అంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఓకేనా, వాడు చాలా లో ఇన్ కాన్ఫిడెన్స్, వాడు ఏం చేయడం అందరి మీద డిపెండ్ అవుతాడు. కానీ నువ్వేం చేస్తావు అంటే, అరే నువ్వు తోపురా, నువ్వు తురుమురా అని చెప్పి వాళ్ళ కాన్ఫిడెన్స్ నింపుతావు. అందరి దగ్గరకు పోయి మాట్లాడుతందుకు వానికి రీసోర్సెస్ ఇస్తావు, వాని స్కిల్స్ నేర్పిస్తావు, ఇనిషియేట్ చేసుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? వానంతటా వాడే డెసిషన్ తీసుకోగలుగుతాడు, సాల్వ్ చేసుకోగలుగుతాడు ప్రాబ్లమ్స్ని. అది ఓకే, దాన్ని ఎంపవర్మెంట్ అంటారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎంపవర్మెంట్. సజెషన్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటంటే, ఎంప్లాయీస్ కెన్ ఓన్లీ గివ్ ఐడియాస్, అంతేగాని రిజెక్టింగ్ ఐడియాస్ని యాక్సెప్ట్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ మేనేజ్మెంట్ చేతులు ఉంటుంది. ఎంప్లాయీస్ ఏం చేయరు, ఓన్లీ ఐడియాస్ ఇచ్చేంత వరకే. నెక్స్ట్ అదే జాబ్ ఇన్వాల్వ్మెంట్ అనుకో, ఐడియాస్ ఇస్తారు, వాళ్ళ జాబ్ కూడా వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు. మేనేజ్మెంట్ ఏం చేస్తుందిరా అంటే, ఓన్లీ ఆ జాబ్ మంచిగా ఉందా చెత్తగా ఉందా అని ఫీడ్బ్యాక్ ఇచ్చి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అది జాబ్ ఇన్వాల్వ్మెంట్. ఇంకోటి ఏంటంటే హై ఇన్వాల్వ్మెంట్ని ఏం చేస్తావు? ఆల్ ఎంప్లాయీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్. ప్రతి ఒక్కడు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు. ఇట్ ఈస్ అ హారిజాంటల్ కమ్యూనికేషన్. ఎందుకంటే అందరు సేమ్ లెవెల్ ఉంటారు. స్టార్టప్ కంపెనీ, అందరు డిసైడ్ చేసుకొని మొత్తం కలిపి అందరు డిసైడ్ చేసుకుంటారు. అది నెక్స్ట్ గ్రూప్స్ వర్సెస్ టీమ్స్. డిఫరెన్సెస్ ఏంది? గ్రూప్స్ అంటే ఏంటంటే ఫార్మ్డ్ టు షేర్ ఇన్ఫర్మేషన్. టీమ్స్ ఏంది? ఫార్మ్ టు అచీవ్ అ పర్టిక్యులర్ టాస్క్స్. గ్రూప్స్లో ఏంటంటే డిసిషన్స్ తీసుకుంటారు ఇండివిజువల్ ఎఫర్ట్స్తో. ఇందులోనేమో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డిసిషన్స్ తీసుకుంటారు. ఇందులోనేమో ఇండిపెండెన్స్ హ్యాస్ లో ఇంటర్డిపెండెన్స్ అండ్ పర్ఫార్మ్స్ ఇండివిజువల్ గోల్స్. ఇక్కడనేమో కలెక్టివ్ ఎఫర్ట్తో హై ఇంటర్డిపెండెన్స్ ఉంది, గోల్స్ని చేయాలి. నెక్స్ట్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, ఇక్కడ టీమ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఇలా 2 types, ఫార్మల్, ఇన్ఫార్మల్ గ్రూప్స్. ఇలా 4 types, ప్రాజెక్ట్ టీమ్స్, సెల్ఫ్ మేనేజ్డ్ టీమ్స్, వర్చువల్ టీమ్స్, ఆపరేషనల్ టీమ్స్. సెల్ఫ్ మేనేజ్డ్ అంటే మనంతా మనమే, వర్చువల్ అంటే వర్చువల్గా టీమ్స్ని తయారు చేస్తారు, ఆపరేషనల్ అంటే కొన్ని ఆపరేషన్స్ కోసం ఆపరేషన్ అయ్యేటట్టు టీమ్స్ తయారు చేస్తారు. అది నెక్స్ట్ ఇట్ హ్యాస్ 1 leader, ఇట్ హ్యాస్ మోర్ దెన్ 1 leaders. డిస్కస్, డిసైడ్ అండ్ డెలిగేట్. ఇక్కడేమో డిస్కస్, డిసైడ్ అండ్ డిస్కస్ చేస్తావు, డిసైడ్ చేసుకుంటావు, అది చేసేస్తావు జల్దీ, అది టీమ్. ఎందుకంటే గోల్ నీకు కావాలి. ఇక్కడనేమో గోల్ కాదు, ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తా అంటే డెలిగేట్, ఈచ్ ఇండివిజువల్కి మళ్ళీ అసైన్ చేసేస్తాం, డిస్కస్ చేసుకొని డిసైడ్ చేసుకొని ఆ ఈచ్ ఇండివిజువల్ డిసైడ్ చేసుకొని అందరిది కలిపి ఒకటేసారి గ్రూప్ ఫార్మేషన్ వస్తుంది. ఇది గ్రూప్, ఇది టీమ్. ఓకే. నెక్స్ట్
నేచర్ ఆఫ్ గ్రూప్స్ యొక్క నేచర్. ఇన్ ది గ్రూప్స్ డిఫరెంట్ పీపుల్ విత్ డిఫరెంట్ స్కిల్స్ టు ద సేమ్ వర్క్. నీకు డిఫరెంట్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి, కానీ వాళ్ళందరూ సేమ్ వర్క్ చేస్తారు. యాటిట్యూడ్, ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఆఫ్ పీపుల్ టువర్డ్స్ ఈచ్ గ్రూప్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రూప్ బిహేవియర్. ఆ గ్రూప్లో ఉన్న అందరి యాటిట్యూడ్ కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ థాట్స్ కానీ, అవన్నిటిని మనం ఏమంటాం రా అంటే గ్రూప్ బిహేవియర్ అంటాం. ఇన్ గ్రూప్స్ కామన్ గోల్ ఇస్ షేరింగ్ టాస్క్. నెక్స్ట్ దే హ్యావ్ స్టాండర్డ్ బిహేవియరల్ రూల్స్. కొన్ని బిహేవియరల్ రూల్స్ ఉంటాయి, వాటికి తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేయాలి. నెక్స్ట్ గ్రూప్స్ ఫాలో ప్రాపర్ స్ట్రక్చర్ వేర్ ఈచ్ మెంబర్ రోల్ ఇస్ పర్ఫెక్ట్లీ డిఫైన్. ప్రతి ఒక్క మెంబర్ యొక్క రోల్ అనేది పర్ఫెక్ట్గా డిఫైన్ అయి ఉంటుంది, ఆగమాగం ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఇందులో స్టేజెస్ ఆఫ్ గ్రూప్ డెవలప్మెంట్కి 5 స్టేజెస్. ఫస్ట్ ఫార్మింగ్ అంటే ఇనిషియల్ స్టేజ్. ఇక్కడ ఏం చేస్తారా అంటే గ్రూప్ మెంబర్స్ అందరూ నాట్ షూర్ అబౌట్ ఎనీథింగ్. ఓకేనా, జస్ట్ ఇంకా కొత్త ఫార్మ్ అవుతా ఉంది. నెక్స్ట్ స్టార్మింగ్ అంటే ఏంది, డెవలప్మెంట్ స్టేజ్. అందులో ఏం చేస్తావు, కొత్త ఐడియాస్ డెవలప్మెంట్, అక్కడనే కన్ఫ్యూజన్స్ వస్తాయి, డిసగ్రిమెంట్స్ వస్తాయి బిట్వీన్ మెంబర్స్, కానీ అవన్నిటిని తట్టుకొని నీకు ఫార్మేషన్ అనేది, డెవలప్మెంట్ అనేది చేయాలి. దాన్ని స్టార్మింగ్ అంటారు. నెక్స్ట్ నార్మింగ్ ఏంద్రా అంటే సెట్టింగ్ డౌన్ స్టేజ్, అండర్స్టాండ్ ఈచ్ అదర్, షేర్ టాస్క్స్ అండ్ టాక్ టు ఈచ్ అదర్. మొత్తం అవన్నీ ఐడియాస్ అనుకున్నాక వాటిని పుట్ డౌన్ చేసి ఆ గోల్ వర్క్ చేయాలి మనం. దాన్నే నార్మింగ్ అంటారు, సెట్టింగ్ డౌన్ స్టేజ్. ఓకే. నెక్స్ట్ ఏంది, పర్ఫార్మింగ్ అంటే ఏంది, ఫుల్లీ ఫంక్షనల్ స్టేజ్. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే ఆ టాస్క్ మీద నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తావు. ఓకేనా. నెక్స్ట్ అడ్జోర్నింగ్ అంటే ఫైనల్ స్టేజ్, గ్రూప్ ఆర్ స్పెసిఫిక్ టాస్క్ ఎండ్ అయిపోతుంది ఇక్కడికి, అది. నెక్స్ట్ టాపిక్ డైనమిక్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ గ్రూప్స్లో డైనమిక్స్ ఎట్లుంటాయి. ఫార్మల్ గ్రూప్స్ అంటే ఫస్ట్ అఫీషియల్ అండ్ హ్యాస్ particular goals. Informal ఏమో నాట్ అఫిషియల్ అండ్ ఫ్లెక్సిబుల్. మెనీ ఆర్గనైజేషన్ యూజ్ బోత్ టైప్స్. కానీ ఇన్ఫార్మల్ గ్రూప్స్లో డైనమిక్స్ ఏంది, ఫస్ట్ దాని రూల్స్ ఏందిరా అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ గ్రూప్ సర్వైవల్ అండ్ సీ దట్ ఎవ్రీ వన్ గెట్స్ ఈక్వల్ బెనిఫిట్స్. ఇప్పుడు ఒక గ్రూప్లో ఉన్నాం రా, మనం అందరం ఒక పని చేసినాం అనుకో, ఈక్వల్ అందరికీ రావాలి. అంతేగాని వీనికి 30%, నీకు 10%, నాకు 15% వస్తానని నడువు. అందరం ఒకటే పని చేసినాం, అందరికి సేమ్ రావాలి. ఓకే. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ సెంట్రల్ గోల్స్ ఆఫ్ గ్రూప్ అండ్ సీ దట్ ఎవ్రీ వన్ ఈస్ క్లియర్ అబౌట్ దెమ్. ఒక పని చేయాలి మనం, ఇంత పంట పండించాలి అని క్లియర్గా ఒక గోల్ అనేది సెట్ చేయాలి. దాని తర్వాత దానికి అందరు క్లియర్ ఉండాలి. 2 acres పంట పండియాలి, 10 tons yield రావాలి, దానికి తగ్గట్టు మనం పని చేయాలి. ప్రతి ఒక్కరికి ఆ ఐడియా అనేది ఉండాలి. అలా రూల్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ గ్రూప్స్లో రోల్స్ ఏంది, 5 రోల్స్ ఉంటాయి. ఫస్ట్ బౌండరీ స్పానర్ అంటే ఏంది, యాక్ట్స్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ 2 గ్రూప్స్ మధ్యలో బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తారు ఈ బౌండరీ స్పానర్ అనేది. ఓకేనా. వెన్ దే కాంట్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఆ 2 గ్రూప్స్ మధ్యలో ఎప్పుడు రా అంటే వాళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు వీడు బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు. ఇది బౌండరీ స్పానర్. నెక్స్ట్ బఫర్ ఏం చేస్తారు రా అంటే నెగటివ్ ఆర్ డిసప్పాయింటింగ్ ఇన్ఫర్మేషన్ గ్రూప్ దాకా రాకుండా చూస్తాడు. ఎందుకంటే అప్పుడు మొరాల్ అనేది తగ్గిపోతుంది. ఆ మొరాల్ తగ్గిపోకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది ఫుల్ ఉండి పని ఫాస్ట్ చేసేటట్టు మెయింటైన్ చేసుకునేటట్టు చూసుకుంటాడు వాడు బఫర్. ఓకే. నెక్స్ట్ ఈజ్ ద లాబీయిస్ట్ ఏందిరా అంటే ప్రమోట్స్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రూప్స్ టు అదర్స్. ఈ లాబీయిస్ట్ అనేటోడు ఏం చేస్తారా అంటే ఆ గ్రూప్ గురించి అందరికి చెప్తా ఉంటాడు, మా గ్రూప్ ఇంత తోపు, ఇది లేకపోతే ఇది వేస్ట్ అయిపోతుంది, పని ఏం జరగదు, పంట రాదు, మీకు అన్నం అనేది పండుతుందంటే అది మా గ్రూప్ వల్ల అని అట్లా మొత్తం న్యూస్ ఇస్తాడు. ఓకేనా, ప్రమోట్ చేస్తాడు. నెక్స్ట్ నెగోషియేటర్ ఎవడు, రీసోర్సెస్ని తెస్తాడు. ఓకేనా, డీల్స్ చేసుకుంటాడు. ఓకేనా, పంట ఇంత కమ్మాలి, ఓకేనా, ఇంత చెయ్యాలి, ఇట్లా నెగోషియేట్ చేస్తూ ఉంటాడు, వాడే నెగోషియేటర్. నెక్స్ట్ స్పోక్స్ పర్సన్, వాయిస్ ఆఫ్ ద గ్రూప్. ఆ గ్రూప్లో ఉన్న ఒక వాయిస్ స్పోక్స్ పర్సన్. నెక్స్ట్ డిస్ఫంక్షన్స్ ఆఫ్ గ్రూప్స్ అండ్ టీమ్స్. ఆ గ్రూప్స్ అండ్ టీమ్స్లో డిస్ఫంక్షన్స్ ఏముంటాయి, డిస్ఫంక్షన్స్ అంటే ఏం లేదు, మాల్ ఫంక్షన్స్. ఆ మాల్ ఫంక్షన్స్ ఏంటి, ద బ్రీచ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టీమ్ వర్క్. అవి ఏం చేసారా అంటే ఎఫెక్టివ్ టీమ్ వర్క్ యొక్క ఆస్పెక్ట్స్ని బ్రీచ్ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టీమ్ వర్క్ ఏంది, కమిట్మెంట్ అండ్ ట్రస్ట్ ఉంటాయి. నెక్స్ట్ ఓపెన్ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఉండాలి. డైవర్స్ కేపబిలిటీస్ ఉండాలి. నెక్స్ట్ అడాప్టబుల్ టు చేంజింగ్ కండిషన్స్, చేంజ్ అయిన కండిషన్స్ దానికి అడాప్టబుల్గా ఉండాలి. కాన్ఫిడెన్స్ ఫుల్ ఉండాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి. ఓకేనా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టీమ్ వర్క్. ఇవన్నీ ఉంటేనే ఎఫెక్టివ్గా టీమ్ వర్క్ అనేది ఎఫెక్టివ్గా రన్ అవుతుంది. కాకపోతే ఈ ఎఫెక్టివ్గా కాకుండా ఏవైతే వస్తాయో ఆ మాల్ ఫంక్షన్స్ డిస్ఫంక్షన్స్ అంటాం. అవేంది అంటే దేర్ ఆర్ 5 డిస్ఫంక్షన్స్. ఫస్ట్ ఇన్అటెన్షన్ టు రిజల్ట్స్కి నువ్వు ఇన్అటెన్షన్ ఇచ్చినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే బేసిక్గా నీకు
ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు ఎగ్జామ్లో ఎఫ్ వచ్చింది, ఫెయిల్ అని వచ్చింది, నువ్వు దానికి అటెన్షన్ ఇవ్వలేదు అనుకో, ఇంకోసారి కూడా ఫెయిల్ అనే వస్తుంది. అప్పుడు నువ్వు ఏమవుతావు, నీ జీవితం వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా ఉండదు. అందుకని ఒకవేళ ఆ రిజల్ట్స్కి నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకొని కరెక్ట్గా నీకు మళ్ళీ నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి చూడాలి. నెక్స్ట్ అవాయిడెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే ఏంది, ఇప్పుడు నేను ఫెయిల్ అయిపోయినా, వీడు బీటెక్ గడు మంచిగా చెప్పలేదు, అండే బ్యాటింగ్, అందుకని నేను ఫెయిల్ అయిపోయినా, వాడిని అమ్మ అన్నావు అనుకో, నేనేం చేయలేను బ్రో, నేను మంచిగా రాసిన అంటే నువ్వు కూడా రాయాలి కదా, పాయింట్ అది. ఓకేనా. ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అంటే ఏంది, నేను ఏముంది రేపు చదువుకుంటా ఒక గంట చాలు నాకు, అట్లా కమిట్మెంట్ లేకుండా రేపు అని ప్రొక్రాస్టినేట్ చేసినావు అనుకో, నువ్వే ప్రొక్రాస్టినేట్ అయిపోతావు. అర్థమైందా పాయింట్ అది. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. నువ్వు ఒక ఆన్సర్ వచ్చింది, నీకు ఆన్సర్ వచ్చినాక ఇది కరెక్టేనా లేకపోతే ఇంకోట అది ఇది అని ఫియర్ పడి ఆలోచించడం అనుకో ఎక్కువ, నీకు అక్కడ తప్ప ఆన్సర్ రాసే ఛాన్స్ ఉంటుంది. అట్లా చేయొద్దు. అందుకని నెక్స్ట్ అబ్సెన్స్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఉండాలి కంపల్సరీ. ట్రస్ట్ అనేది ఉంటేనే నీకు గ్రూప్స్ ఆర్ టీమ్స్లో వర్క్ చేయగలుగుతావు, లేకపోతే నీ అంతలు నువ్వు ఒంటరి పక్షి అయిపోతావు, గుర్తుంచుకో. ఓకే. రీజన్స్ వై టీమ్ వర్క్ ఫెయిల్ కావడానికి రీజన్స్ ఏందిరా అంటే, ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ సరిగ్గా లేదు, ప్రజెన్స్ ఆఫ్ నెగటివ్ పీపుల్ ఇన్ గ్రూప్, ఏది కాదురా మనతో కాదురా మనతో కాదురా, మనం వేస్ట్ రా, వాళ్ళు తోపురా, మనం వేస్ట్ రా, అట్లా అన్నావు అనుకో పిచ్చి లేసే వనికేనా. అర్థమైందా. టీం వర్క్ కోపం వచ్చి ఇచ్చలను దొబ్బేరా అంట ముఖం మీద అట్లా. ఓకే. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా నేను దిగుతా, నాకు స్విమ్మింగ్ రాదు కానీ నేను చెరువులకు దుంకుతా అన్నావు అనుకో, మునిగిపోతావు లోపలికి, అది. ఓకే. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ డిఫైన్డ్ గోల్స్. నేను చెరువు మొత్తం ఈదుతూనే ఉంటా, గంటలు ఈదుతా అంటే నడవదు. నో, యూ హ్యావ్ టు సెట్ అ పర్ఫెక్ట్ గోల్. ఆ గోల్ని బట్టి నువ్వు యాక్షన్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అండ్ ఇన్సెంటివ్స్. ఒకవేళ నీకు మోటివేషన్ లేదు, నీకు రివార్డ్స్ ఇప్పటిదాకా ఇవ్వలేరు, నువ్వు ఎంత పని చేసినా అన్నా కానీ నీకు టీం వర్క్ అనేది ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ నో ప్రాపర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ టీమ్మేట్స్. నువ్వు ఇద్దరు బద్ధశత్రువుని తీసుకొచ్చి టీమ్మేట్స్ అన్నావు అనుకో, వాళ్ళు ఎప్పుడు సరిగ్గా పనిచేయరు. ఓకేనా. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అమ్మో నేను ఎక్కడ ఫెయిల్ అవుతా, అయ్యో వాట్ ఆర్ యూ థింకింగ్ రే, బీ కాన్ఫిడెంట్, యూ విల్ టీమ్ వర్క్ ప్రివైల్స్. ఓకేనా. ఇట్లా ఫెయిల్యూర్ అయ్యో అని ఫియర్ అయినావు అనుకో, ఏది వానికి రాదు. టీం వర్క్లో అయినా దేనికి వానికి రాకుండా అయిపోతావు. ఓకే. నెక్స్ట్ టీమ్స్ ఇన్ మోడర్న్ వర్క్ స్పేస్లో టీమ్స్ అనేవి ఎలా ఉన్నాయి. ఓకే. మెనీ ఎంఎన్సీస్ మల్టీనేషనల్ కంపెనీస్, మెనీ ఎంఎన్సీస్ బిలీవ్ స్ట్రాంగ్లీ ఇన్ టీమ్ వర్క్ టు రీచ్ దేర్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఎందుకంటే మనం న్యూ జనరేషన్, వీ బిలీవ్ ఇన్ new goals, new teachings, new things. Our goals and objectives reach కావాలంటే we have a new kind of way of beliefs. Our beliefs ఏంది, forming teams across globe can help employees to connect globally and exchange knowledge. Yes, this is absolutely correct. నువ్వు కనెక్ట్ గ్లోబల్గా అయినా అనుకో, నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, నీ వర్క్ని కనెక్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ నీకు తెలియంది తెలుసుకొని నువ్వు ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. దేర్ ఆర్ 5 functions ఆఫ్ టీమ్స్. నువ్వు టీమ్స్లో నీకు 5 functions ఉన్నాయి. అవేంది, ట్రస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అ టీమ్. ట్రస్ట్, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటేనే నువ్వు పని చేయగలుగుతావు, లేకపోతే లేదు. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఒకవేళ ఇద్దరు గొడవ వచ్చింది అనుకో, పక్కన ఇంకోటి రండి ఆపండి, ఎందుకు కొట్లాడుకొని ఇస్తున్నారు మీరు అట్లా, అదే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. కమిట్మెంట్, మేమందరం కలిసి ఇది అయిపోగొడతాం అంతే అని ఆ కమిట్మెంట్ ఉండాలి. అకౌంటబిలిటీ, ఒకవేళ ఈ తప్పు జరిగింది నా వల్ల అని ఒప్పుకోవాలి. అది దట్ ఈస్ హ్యూమనిస్టిక్. ఓకే. దట్ ఈస్ హ్యూమనబుల్. అది అకౌంటబిలిటీ ఓపెన్ చేస్తేనే నువ్వు ఈ టీమ్స్ అనేవి ఇట్లా ఫంక్షన్ అవుతున్నాయి, ఈ మోడర్న్ టీమ్స్ అనేవి. ఓకేనా. అకౌంటబిలిటీ తీసుకుంటున్నారు. అది ఫోకసింగ్ ఆన్ రిజల్ట్స్ పైన ఫోకస్ చేస్తున్నాం. రిజల్ట్స్ పైన ఫోకస్ చేస్తేనే నువ్వు ఎంత పర్ఫెక్ట్ అయితే అంత పర్ఫెక్ట్గా నువ్వు పని చేయొచ్చు, టాస్క్ని కంప్లీట్ చేయొచ్చు. అది. ఓకే. టిప్స్ ఫర్ స్ట్రెంథనింగ్ టీమ్. ఒక టీంని నువ్వు స్ట్రెంథెన్ చేసుకోవాలంటే దానికి టిప్స్ ఏంది, కమ్యూనికేట్ ప్రాపర్లీ విత్ యువర్ టీమ్స్. మాట్లాడుకుంటారా సరిగ్గా, మాట్లాడుకుంటే బాగుపడతారు. ఓకేనా. గొడవలు రావు. ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ యువర్ టీమ్మేట్స్. మీరు అందరు కలిసి ఒక పని చేస్తున్నారు, నమ్మితే ఏమవుతుంది, నమ్మాలి, రెస్పెక్ట్ చేయాలి, పని చేయాలి. నెక్స్ట్ షేర్ నాలెడ్జ్ అమాంగ్ ఈచ్ అదర్. ఒకరికొకరు నాలెడ్జ్ ఇచ్చుకుంటే దానంత బెస్ట్ థింగ్ ఏది ఉండదు. ఓకేనా. ఇప్పుడు నువ్వు ఇంకోడు ఉన్నాడు, ఇద్దరు క్రికెట్లో టీమ్ ప్లేయర్స్, మీ ఇద్దరు టీమ్ ప్లేయర్స్ ఇంకో ఈ బౌలర్ని ఓడించాలంటే మీరు ఏం చేయాలి, ఒకరికొకరు నాలెడ్జ్ ఇచ్చుకోవాలి. అరే వీక్నెస్ ఇది, సో ఇట్లా ఎయ్యిరా బౌలర్ అని నువ్వు వీనికి సలహా ఇచ్చినావు అనుకో, వీడు ఆ బౌల్ వేస్తాడు, వీడు వికెట్ పడిపోతుంది. ఓకే. బికాజ్ యూఆర్ మోర్ ఎక్స్పీరియన్స్. ఆ నాలెడ్జ్ ఈ నువ్వు అంతా షేర్ చేస్తే వీడు వికెట్ తీస్తాడు అట్లా. ఓకేనా. డివైడ్ వర్క్ ఈక్వల్లీ. ఒక్కడు మొత్తం నేనే చేస్తా 10 గంటలు, ఇంకోటి 4 గంటలు చేస్తాడు, ఇంకోటి 6 గంటలు చేస్తాడు. నో. ఎవ్రీ వన్ డివైడ్ ఈక్వల్లీ 8. దట్ ఈస్ ద కరెక్ట్ వే. అట్లా.
ఓకేనా. సెట్టింగ్ క్లియర్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, క్లియర్ గోల్స్ పెట్టుకోండి. ఈ వీక్లో 100 అవర్స్ నేను వర్క్ చేస్తా, ఈ వీక్లో 100 నేను రీచ్ కావాలి, ఈ వీక్లో నేను ఇంత పని చేయాలి అని గోల్స్ పెట్టుకొని దానికి తగ్గట్టు వర్క్ చేయాలి. ఓకే. టైప్స్ ఆఫ్ టీమ్స్ ఇన్ మోడర్న్ వర్క్స్పేస్. మోడర్న్ వర్క్స్పేస్లో ఏ టైప్స్ ఆఫ్ టీమ్స్ ఉన్నాయి? వర్కింగ్ టీమ్స్ ఉన్నాయి, వర్క్ చేస్తాం. స్పెషల్ పర్పస్ టీమ్స్ ఉన్నాయి, అంటే ఏంది, కొన్ని ఆ స్పెషల్ పర్పసెస్ కోసమే టీమ్స్ని తయారు చేస్తారు. ఓకేనా. మల్టీ ఫంక్షనల్, క్రాస్ ఫంక్షనల్ టీమ్స్, ఇవేంది మల్టీ ఫంక్షన్, ఈ ఇంట్లో దూరుతుంది, ఇంట్లో దూరుతుంది, ఇంట్లో దూరుతుంది, అన్నిట్లలో దూరుతాయి. ఓకేనా. క్రాస్గా కూడా ఫంక్షనల్ చేస్తాయి, ఒకటి చేసి ఇంకోటి చేస్తాయి, అట్లా ఈ మొత్తం ఏమంటారు డైనమిక్ టీమ్ అనమాట ఇది. నెక్స్ట్ సెల్ఫ్ మేనేజ్ టీమ్స్. సెల్ఫ్ మేనేజ్ టీమ్స్ అంటే వాళ్ళకి వాళ్ళే మొత్తం చూసుకుంటారు, చేసుకుంటారు, పనులంతా చేసుకొని లాస్ట్కి టాస్క్ అయిపోయాక రిపోర్ట్ చేస్తారు, అది. ఓకేనా. ఇది దీంతో నీ 5 కూడా సమాప్తం అయిపోయింది, 4 కూడా సమాప్తం అయిపోయింది యూనిట్ 4. ఓకే, వెల్ డన్.